హలో హాయ్, దిస్ ఈజ్ సందీప్ రెడ్డి ఫ్రమ్ యూకే. ఇదే అనమాట మన కన్సల్టెన్సీ, దక్షిణ్ వేద అబ్రాడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా యూకే కానీ, యూఎస్ కానీ, ఐర్లాండ్ కానీ, యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ కాల్ చేయండి. ఇంకా గూగుల్ ఫామ్ ఉంది డిస్క్రిప్షన్లో, అక్కడ ఫిల్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పక్కా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అదైతే పక్కా అనమాట. సో నా ఫేవరెట్ యూనివర్సిటీస్ అయితే ఏం లేవు. మీకు నచ్చిన యూనివర్సిటీస్ మీరు ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలి. నాకు అంతకు మించి ఏం అవసరం లేదు. ఆ ఎలిజిబిలిటీ అయ్యే ఉన్న యూనివర్సిటీస్లో కూడా బెస్ట్ ఏందో చెప్తా. నేను యూకేలోనే ఉన్నా కదా, నాకు కొంచెం ఎక్కువ తెలుసు అనమాట. సో డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా హైదరాబాద్లో మన గూగుల్లో కొట్టినా వస్తుంది. ఆల్మోస్ట్ విటిట్ లైక్ సెప్టెంబర్ 50 వరకు ఆల్మోస్ట్ పక్కా వీసాస్ వచ్చేస్తాయి అనమాట. సో అంత బెస్ట్ సర్వీస్ ఇచ్చాము. లైక్ స్టార్టింగ్ ఇయరే మమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేశారు. ఇంకా మా దగ్గర పెద్ద టీం లేక చాలా మిస్ చేసినాం అనిపించింది. బట్ ఈసారి లేదు, పక్క ఈసారి 100 కొడతాం, సెంచరీ కొడతాం అనమాట జాన్ ఇంటెక్కి. సో అందరిలో ఉన్న టాపిక్ ఏంటంటే 2025లో పిఎస్డబ్ల్యూ ఉందా? తెలుసు కదా, ప్రతి ఇయర్ రన్ అయ్యే గాసిపే అనమాట. సో ఆ గాసిప్స్ అన్న కొంచెం గాలి కొదిలేస్తారు, కానీ ఈ గాసిప్ని అయితే పక్కా నమ్మేస్తారు అనమాట. ఏది చెప్పినా కూడా. ఇంకా లేదు అంటే లేదు నాకు అప్పుడే మెసేజెస్ స్టార్ట్ చేయనాయి, పిఎస్డబ్ల్యూ తీసేస్తున్నారంట కదా అని. వాళ్ళు ఎవరో యూట్యూబర్స్ అంతా వ్యూస్ కోసం చేస్తారో, ఇన్ఫర్మేషన్ తెలియక చేస్తారో, అంతా వాళ్ళకి వదిలేస్తున్నాను నేనైతే. మీరైతే రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే 2025 జనవరి ఆల్రెడీ పోర్టల్స్ ఓపెన్ అయ్యి అప్లికేషన్స్ కూడా పడుతున్నాయి కాలేజెస్. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పిన, సెప్టెంబర్కి ఆల్రెడీ అప్లికేషన్స్ ఆఫర్స్ ఇస్తుంటే ఓల్డ్ రూల్స్ అప్లికబుల్ అయితే కానీ నీ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయినా కూడా వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి మీరైతే. మనదేమో మంచి న్యూస్, మంచి స్కూల్ అనమాట, స్కూల్ ఛానల్, మన ఏమో ఎక్కువ వ్యూస్ పోవు, అది అందరికి రీచ్ అవ్వట్లే, అంతే విషయం తప్ప. సో మనమైతే చేరేంత వరకు అయితే షేర్ చేద్దాం. పెద్ద కమ్యూనిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 6-7,000 మెంబర్స్ వరకు మనం రోజు గైడ్ చేస్తున్నాం. సో 2025 జాన్ ఇంటెక్ ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఓల్డ్ రూల్సే అప్లికబుల్ అవుతాయి. ఇంకా ఎక్కడ పిఎస్డబ్ల్యూ రిమూవ్ చేస్తున్నట్టు కూడా చెప్పలేదు. వాళ్ళు ఏదో మన తెలుగు వాళ్ళే రూల్స్ అప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్కి అడ్వైజర్స్ మన తెలుగు వాళ్ళు, యూకే గవర్నమెంట్కి. సో వాళ్ళే చెప్తూ ఉంటారు అనమాట ముందల, అడ్వైజర్స్ మన గవర్నమెంట్కి, యూకే గవర్నమెంట్కి, సారీ. సో అది ఉందబ్బా, ఏం తీసేయట్లే, కానీ తీసేస్తుర్రు అది ఇది అంటే నేనే చెప్తా కదా, తీసేస్తున్నాను. నాకు తెలిసి అయితే బేసిక్గా ఆలోచించండి. ఫస్ట్ అయితే జాబ్స్ ఉన్నాయా, టాలెంట్ ఉన్నవాడు కొట్టుకొని అని వదిలేస్తారు. ఆ పిఎస్డబ్ల్యూ ఎందుకు తీసేయాలని చూస్తారు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని. ఫస్ట్ వస్తాడు 4 ఇయర్స్, మొత్తం 2 ఇయర్స్ కోర్సు, 2 ఇయర్స్ పిఎస్డబ్ల్యూ కదా. 4 ఇయర్స్లో వీడు ఏదైనా టాలెంట్ ఉంటే జాబ్ కొట్టుకుంటారు, లేకపోతే ఇండియా వెళ్ళిపోతారు అన్నట్టు చూస్తారు కదా. అంతకుమించి అయితే ఏం లేదు. సో పిఎస్డబ్ల్యూ అయితే ఇప్పుడు వచ్చే న్యూస్లన్నీ మన గవర్నమెంట్ అడ్వైజర్స్ ఇచ్చే న్యూస్లన్నీ అయితే ఫేక్ అనమాట, నమ్మకండి, ఉంది. ఓకేనా? సో ఇట్లాంటి వీడియోస్ కోసం తెలుసు కదా, ఫాలో టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సీ యూ.